గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీలో మహిళలకు ఉచిత బస్ అమలు బిగ్ అప్డేట్ అండ్ ఒక లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నెల 12 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సవాల్గా మారుతున్నాయి. సూపర్ 6తో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన కసరత్తు జరుగుతుంది. ఇదే సమయంలో మహిళలకు ఉచిత బస్సుపై హామీ అమలుపై ప్రభుత్వం కీలక అడుగు ముందుకు వేస్తుంది. తెలంగాణ, కర్ణాటక తరహాలోనే ఏపీలోని ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. పార్టీ ప్రకటించిన సూపర్ 6 హామీల్లో ఇది ఒకటిగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కొలువు తీరుతుంది. ఇచ్చిన హామీల్లో వెంటనే అమలు చేసే అవకాశం ఉన్న వాటిపైన ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఖజానా పైన పడుతున్న భారం, లాభ నష్టాలపైన ఫోకస్ చేశారు. ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వం విలీనం అయిపోయింది. ఇక రోజువారీ బస్సుల్లో మహిళల ప్రయాణాల వివరాలపైన నివేదిక కోరారని సమాచారం. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న బస్సుల్లోనే ఈ పథకం అమలు పైన ఎదురయ్యే సమస్యలపైన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. అదేవిధంగా ఈ పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపైన నివేదిక కోరినట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నిరసన దిగారు. బస్సుల్లో సీట్లు కోసం గొడవలు జరిగాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని సమస్యలు లేకుండా అమలుపైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఉచిత బస్సు అమలులో ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ ఎలా అందుతుంది ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో ప్రయాణించే ఆధార్ కార్డు చూపించిన మహిళలకు జీరో టికెట్ ఇస్తున్నారు. ఏపీలోని ఇదే తరహాల దిశగా అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం అమలుపైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఏర్పాటు చేసి ఈ పథకం అమలు ముహూర్తం పైన నిర్ణయం తీసుకుంటారనే అవకాశం తెలుస్తుంది. దీంతో కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.